ఒక విషయంతో ఏకీభవించేది ఏంటంటే ఖచ్చితంగా ఇప్పటి వరకు కొన్ని యాక్షన్లు అయితే జరుగుండాలి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పైన బాంబ్ బ్లాస్ట్ జరిగింది తిరుపతిలో, మీరు కూడా ఉన్నారు, నేను ఉంటాను, శ్రీనివాస్ చౌదరి గారు కూడా ఉంటారు. ఇమీడియట్ గా ఎస్పీని కలెక్టర్ సస్పెండ్ చేశారు. వాళ్ళిద్దరు పాత్ర ఉందని కాదు, ఆ రోజు త్రిపాఠి గారు ఎవరు మంచి ఎస్పీ, కలెక్టర్ కూడా నరసింహరావు గారు చాలా సమర్థమైన కాకుండా ఆ రోజు యువ అజయ్ కల్లాం గారు అందరూ మంచి అధికారులు. అయినా కూడా ఫర్మ్ యాక్షన్ గా సీఎం పైన జరిగింది కాబట్టి ఇమీడియట్ గా ఎస్పీని కలెక్టర్ని సస్పెండ్ చేశారు, తర్వాత రివోక్ చేశారు. అది ఎలక్షన్ టైం కూడా కాదనుకోండి, చేశారు. కానీ ఎలక్షన్ కమిషన్ పరిధిలో ఉందా ఎవరి పరిధిలో ఉందని యాక్షన్ అనేది ఉండాలి. కానీ విచారణలు ఇంకా తేల్చలేదనే దాంతో మాత్రం నేను అంగీకరించలేను. ఎందుకంటే ఇప్పుడు ముఖ్యమంత్రి పైన జరిగింది, రాజకీయాలు ముడిపడి ఉన్నాయి. ముడిపడి ఉన్నప్పుడు ఎవరో ఒకరిని గబగబ పెట్టేసి చేయలేరు కదా, కొంత ఓపిక పట్టండి. మనకు తొందర ఉంది కాబట్టి, మనం టీవీలో మాట్లాడాలి కాబట్టి, మనం ఉపన్యాసం చెప్పినట్టుగా పోలీసు అధికారులు కూడా ఎవరినో ఒకరిని తీసుకొచ్చి పెట్టేసి కొట్టేయలేరు కదా, కొడితే వేరే అంశాలు వస్తాయి కదా. కాబట్టి పోలీసు విచారణ అయినా ఇంకోటి విచారణ అయినా ఓపికగా జరగనివ్వండి, వాస్తవాలు బయటికి రండి. అంతవరకు రాజకీయ పార్టీలు సంయమనాన్ని పాటించాలి. ఒకరిపైన ఒకరు నిందలేసుకునే పని పోలీసులకి ఇవ్వాల్సిన ప్రయారిటీ పోలీసులకు ఇచ్చేస్తే, రెండు పార్టీలు ప్రధానంగా అధికారంలో ఉన్న వైసీపీ కావచ్చు, తెలుగుదేశం కావచ్చు, ఇద్దరు ఇచ్చేస్తే వాళ్ళు తేలుస్తారు. ఇంకా అందులో రేపు తెల్లారి ఎలక్షన్ లేవు సాయి గారు, ఇంకా నెల రోజులు ఉంది. కానీ వారం 10 రోజులు తేలనివ్వండి, వాస్తవాలు అప్పుడు ఎవరు తప్పో తేలుతుంది కదా. అంతవరకు సమయాన్ని పాటించకపోతే రెండు పార్టీలు ఎవరు అప్పర్ హ్యాండ్ తీసుకున్నా అది అసహజం అవుతుంది. ఎవరు అప్పర్ హ్యాండ్ తీసుకున్నా, ఎవరు లాపన్నా కూడా ఇది గమనించాల్సిన అవసరం ఉంది. ఫస్ట్ పాయింట్. రెండో పాయింట్ ఏంటంటే, ఇప్పుడు శ్రీనివాసరావు గారు చెప్పినట్టు జగన్ గారు ఓడిపోతారు, ఇవన్నీ నాకేం అభ్యర్థులు. ఓడిపోతే మీ చంద్రబాబు గారు వస్తే నాకు పోయింది ఏముంది వచ్చేది, జగన్ గారు ఉంటే నాకు పోయింది వచ్చింది, ఎవరికైనా పోయింది ఏముంటుంది, మీకు వచ్చేది ఏముంటుంది అదనంగా. తెలుగుదేశం ఉన్నప్పుడు మీరేం వాడుకున్నారు, ఇప్పుడేం వాడుకు నష్టపోయింది ఏముంటుంది. కాబట్టి తెలుగుదేశం గెలుస్తుందా, వైసీపీ గెలుస్తుందా, ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ విచారణ చేసేస్తాము. ఈ ఉపన్యాసాలు ఆపేసి మీకు ఈ విచారణ మీద నమ్మకం లేకపోతే ఏరే విచారణ కోరండి. ఈరోజు మీరు నమ్ముతున్నారు కదా, జగన్మోహన్ రెడ్డి గారు నియమించిన పోలీసులు ఇప్పుడు ఉన్నారు కాబట్టి, నమ్మకం లేకపోతే సిబిఐ విచారణ కోరండి. అదేనా స్పష్టంగా ప్రకటించండి. అపనమ్మకం ఉన్నప్పుడు సిబిఐ విచారణ కోరండి, అపనమ్మకం లేనప్పుడు ఈ వ్యవస్థ పనిచేయమని. రెండింటినీ ద్వారా ఒక కలమంటారు, ఇంకో పక్క నమ్మకం లేదంటారు. ఇది ఎక్కడ ఇది? అది బీజేపీ కూడా ఇప్పుడు ఎన్ఐఏ కేసు కూడా రామ్ కుమార్ గారు ప్రస్తావించారు. ఎన్ఐఏ కేసు మీది, ఇప్పుడు తెలుగుదేశం నమ్మాలి కదా బీజేపీని. బీజేపీ చేతిలో బీజేపీ కాకపోయినా సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీలు సిబిఐ అయినా అంటే రాష్ట్ర ప్రభుత్వ కేసు సిఐడి వాళ్ళు ఉంటాయి. ఇప్పుడు మీ మిత్రపక్షం కదా, ఇంకా అనుమానం అయితే లేదు కదా. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో సహకరిస్తారని ఆరోపించారు. ఇప్పుడు మీకు అనుమానం లేదు కదా, వాళ్ళు తేల్చమని తొందరగా ఎన్ఐఏని తేల్చమనండి. కాబట్టి విచారణ సమస్యలు వేరే వాళ్ళు పెట్టుకొని నిందలేస్తే ఎలా ఉంటుంది? వాళ్ళకి ఇష్టం లేకపోవచ్చు ఇది వైసీపీ వాళ్ళకి. కాబట్టి తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారి స్టేట్మెంట్ కి కన్ఫర్మ్ అయితే మాత్రం ఈరోజు తెలుగుదేశం పార్టీ ఈ సమస్య ఎదుర్కొనేది కాదు. తెలుగుదేశం పార్టీ చంద్రబాబు గారు ఒక స్టేట్మెంట్, మిగతా వాళ్ళ స్టేట్మెంట్ గందరగోళమైంది. మళ్ళీ నేను మాట చెప్పదలుచుకుంటే, ఈ ఇన్స్టిట్యూట్ ద్వారా అయినా ఎలక్షన్ కమిషన్ వ్యవస్థలు పబ్లిక్ మీటింగ్ల పైన, బల ప్రదర్శనల పైన, రాజకీయ ప్రదర్శనల పైన ఒక క్రమశిక్షణతో కూడుకున్నటువంటి, అకౌంటబిలిటీతో కూడుకున్నటువంటి వ్యవస్థ ఏర్పాటు. ఇప్పుడు చంద్రబాబు గారు Z+ కేటగిరీ, ముఖ్యమంత్రి హై సెక్యూరిటీ కేటగిరీలో ఉంటారు. బయటకు వచ్చి ఉపన్యాసాలు చెప్పుకుంటున్నారు, అరుస్తున్నారు, పక్కన వీళ్ళు బొమ్మను కూర్చుంటారు Z కేటగిరీలో ఉంటారు. బ్లాక్ కార్డ్స్ ఏం చేసేది? రాజేసేసిన తర్వాత ఇన్ని వేల ఒక మీటింగ్ కు 1000 మంది వస్తా అంటే 2000 మంది పోలీసుల రక్షణ. ఇదేనా డెమోక్రసీ? కాబట్టి ఇట్లాంటి మీటింగ్ల పట్ల మాత్రం ఒక అకౌంటబిలిటీతో కూడుకున్నటువంటి వ్యవస్థ మన అమెరికా లాంటి దేశాల మోడల్ గా తీసుకొని చేసుకోకపోతే మాత్రం మరింత పరిస్థితులు విషమంలో ఉంది. ఎన్నికల టైం కాబట్టి అది కూడా చర్చ జరగాలి.